పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రస్తుతానికి సంవత్సరం పూర్తయింది. ఎట్లా అనిపిస్తుంది కొత్త గవర్నమెంట్ మీకు? ఒకటి బాలకృష్ణ ఒక సంవత్సరమే అయ్యింది కనుక ఇంకా సమయం ఇవ్వాలి అని అంటారు. కానీ రోజులు మారుతున్నాయి, సమయానికి చాలా వాల్యూ ఉంది. ఎవ్రీ డే కౌంట్స్. కనుక వీళ్ళు కూడా సింపుల్గా 10 yearsలో చేయలేనిది మేము చేసాము ఇవన్నీ డైలాగ్స్ మాత్రమే. ఏది కానీ అయితే మార్పు ఏమొచ్చింది, మన దీని కారణంగా మార్పు ఏమొచ్చింది అనేది చాలా ముఖ్యం. నా తపన ఏంది అంటే స్కీమ్లో ప్రభుత్వాలు వస్తున్నాయి అన్నీ కూడా. ఇంకా మీకు ఉచితాలు మీరు 100 రూపాయలు ఇస్తే మేము 200 రూపాయలు ఇస్తాం, ఇంతే తేడా. కానీ బేసిక్గా రావాల్సిన మార్పు ఏదైతుందో, అందుకే ప్రజలు ఇంత ఫ్రీబీస్ ఇచ్చినా కూడా కేసీఆర్ అన్ని ఫ్రీబీస్ ఎవరు ఇవ్వలేదు బహుశా దేశంలోనే. కనుక ఆ దళిత బంధు అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఎన్నో బంధులు ఇస్తూ పోయారు. కనుక డబ్బులు, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆ విధంగా రిటైర్ అయితే వృద్ధులకు పింఛన్లు, లేకపోతే యంగ్స్టర్ అందరికీ పింఛన్లు, అందరికీ. నా పాయింట్ ఏంటంటే మీరు ఈ స్కీమ్స్ ఇన్ని ఇచ్చినప్పుడు, ఇంత పాపులేషన్ స్కీమ్స్ ప్రభుత్వం డబ్బులు డైరెక్ట్ తీసుకుంటున్నప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు? అదే సార్ కారణం ఏంటి? 10 years తర్వాత. కనుక ప్రజలు చాలా తెలివైన ప్రజలకు తెలుసు వాడిచ్చే ఈ 10 రూపాయలతో నా జీవితం కొనసాగదు. కనుక నాకే ఉద్యోగం వస్తే ఈ ముఖ్యమంత్రి నాకెందుకు ఇవ్వాలి? ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. నాకు ఒక ఆత్మ గౌరవం అనేది ఉంటుంది. రియలైజేషన్ వాళ్ళలో కలిగి ఒకడిచ్చే పైసలతో ఎన్ని రోజులు బతుకుతాం? కనుక జాబ్స్ లేవు కదా, ప్రొడక్షన్ లేదు, ఏ సంపాదన లేదు, ప్రగతి లేదు దేశంలో ఎక్కడ కూడా. కనుక ఇంతకు ముందున్న రోడ్ల కన్నా ఇప్పుడు విశాలమైన రోడ్లు రావాలి, సౌకర్యాలు పెరగాలి, ఉత్పత్తి పెరగాలి. ఇవేవీ లేవు కదా. ఇవేవీ లేనప్పుడు తెలంగాణ ఎందుకు సాధించుకున్నామని ఒక క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. అందుకే నా పాయింట్ ఏంటంటే తెలంగాణ అనే ఒక 2014లో మనం తెలంగాణ ముందు 10-15 ఏళ్ళు పోరాటాలు చేశారు. ఇక్కడ అందరూ చేశారు పోరాటాలు. తెలంగాణ వచ్చినప్పుడు అన్నీ రివర్స్ అయిపోతాయి, జరిగిన నష్టమంతా మళ్ళొకసారి ఇది అయిపోతుంది అని అనుకున్నారు, భ్రమల్లో ఉన్నారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ళ తర్వాత తిరిగి చూసుకుంటే ఏం చేయలేదు, కేవలం స్కీమ్స్ ఇచ్చారు. కేసీఆర్ తీసి బండకు కొట్టారు. కనుక రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే భిన్నంగా ఆలోచించాలి. ప్రజలు ఎందుకు కేసీఆర్ను రిజెక్ట్ చేశారు? ఇన్ని పథకాలు ఇస్తే కూడా రిజెక్ట్ చేశారు. దయచేసి మరి రేవంత్ రెడ్డికి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి? ఆయన దేని మీద శ్రద్ధ పెడితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇంకా 4 సంవత్సరాలు? ఒకటి, కేసీఆర్ను కొట్టాలనుకున్నారు కానీ రేవంత్ రెడ్డిని తేవాలనుకోలేదు ప్రజలు. అంతేనా సార్? అంతే. వేరే ఏం పెద్దగా ఉంది కనుక ఆయన ఇచ్చే స్కీమ్స్కు ఈయన కొన్ని గ్యారంటీలు ఇచ్చాడు. ఆయన సపోజ్ రైతు బంధు ఇంత ఇస్తున్నాడు, ఇంకా ఇంత ఎక్కువ ఇస్తాం మేము అన్నాడు. అట్లా కొన్ని గ్యారంటీలు ఇచ్చాడు. 6 గ్యారంటీలు, 7 గ్యారంటీలు, 10 గ్యారంటీలు. ఏంది అంటే నమ్ముతలేరు ప్రజలని గ్యారంటీలు అని పెట్టారు. కనుక గ్యారంటీల కోరు ఓట్లు వేశారని మాత్రం కాదు, ఆయనను తీసేయాలి. కనుక ఉన్నది ఏదో వీళ్ళు రెడీగా ఉన్నారు కనుక వీళ్ళకి ఇద్దామని. అంటే రేవంత్ రెడ్డి కష్టం ఏం లేదా, ఏం కష్టపడలేదు, ఏం లేదు. అంటే ప్రచారం చేయలేదు. వీళ్ళందరినీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీలో సీనియర్స్ తోటి కలుపుగోలుగా ఉంటూ వాళ్ళందరినీ బుజ్జగిస్తూ సీఎం అయ్యాడు కదా, అంటే అనేది ఏం కష్టం లేదంటారా? యాజ్ ఎ పొలిటీషియన్ పార్టీని ఒక్కడిగా ఉంచడం, ముఖ్యంగా కాంగ్రెస్ను ఒక్కటిగా నిలబెట్టి తీసుకెళ్లడం కష్టం. అది కష్టపడ్డాడు. తాను లీడర్గా ఎమర్జ్ అయ్యాడు, పైన అధిష్టానంతో బాగున్నాడు. సంహవ్ ఆయన ప్రొజెక్ట్ అయ్యాడు ముఖ్యమంత్రి. అంటే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2-3 ముఖ్యమంత్రులు చేంజ్ అయ్యేవాళ్ళు. అంటే వీళ్ళు నేర్చుకున్నారు, కాంగ్రెస్ కూడా లెసన్ నేర్చుకున్నది. కానీ పాలన ఏం జరిగింది అని, ఒక 1 yearలో ఏం జరిగింది అని. కేసీఆర్ కాళేశ్వరం పట్టుకున్నాడు, 1,00,000 కోట్లు గుమ్మరించాడు. 10 yearsలో 1,00,000-2 లక్షల కోట్లు దాంట్లో గుమ్మరించాడు. నీళ్లు రాలేదు, కూలిపోయింది. ఇది ప్రజల్లో ముందు కనపడ్డ ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు? అంతే చెప్తున్నాడు. అమౌంట్ కూడా మళ్ళీ తక్కువేం చెప్పడం లేదు. నేను 1,00,000 కోట్లు ఆయన అక్కడ గుమ్మరించాను, నేను మూసీలో గుమ్మరిస్తాను అని చెప్తున్నాడు ముందే. సో పెద్ద తేడా లేదు ఆయనకి ఈయనకు. ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్టు నేను కొంత కొట్టేయాలి, నేను 1,00,000 కోట్ల ప్రాజెక్టు నేను కొంత కొట్టేయాలి. ఇంత తప్పించి మీరు చాలా క్లియర్గా ఉన్నారు ఈ విషయంలో. కేసీఆర్, రేవంత్ రెడ్డి పెద్ద మార్పు ఏం లేదు, డబ్బులు దొబ్బిపోవడానికి. అంతే. ఆయన
కనుక నా పాయింట్ ఏంటంటే మీరు తెలంగాణ యొక్క కలల తెలంగాణ ఒకటి, ఇన్స్పిరేషనల్ తెలంగాణ, ఊహల్లో ఉంది తెలంగాణ. అదేమైంది పేద పిల్లవాడు, గుడిసెల పుట్టిన పిల్లవాడు, ఆటో డ్రైవర్ పిల్లలు, వీళ్ళు గొప్ప చదువులు చదువుకోవడానికి ఎంత ఫీజు కట్టాలి? గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాడు పాస్ అవుతాడా, ఎదుగుతాడా జీవితంలో, ఐఐటి ఎన్ఐటీలు సాధిస్తాడా? కాదు. కనుక ప్రైవేట్కి పోవాలి, ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో లక్షల రూపాయలు ఫీజులు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాడు వాడు? కనుక వాడి జీవితంలో మార్పు లేదే. తెలంగాణ సాధించాక నువ్వు గురుకులాలని కేసీఆర్ ఒకటే చదువంతా 4 నుంచి 5 లక్షల మంది గురుకులాలు చదువుకుంటారు బాలకృష్ణ రాష్ట్రంలో. నీకు బయట 40 లక్షల మంది ఉన్నారు. నువ్వు 4 లక్షల గురించి చెప్తున్నావు, అక్కడ 40 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. దిక్కు లేక చదువుతున్నారు నీ స్కూల్లో బోర్డు ఉండదు, చాక్ పీస్ ఉండదు, టీచర్ ఇప్పుడు కూడా నేను చెప్పేది 40 లక్షల క్వాలిటీ విద్య, నాణ్యమైన విద్య ఇస్తున్నావా? పోనీ ప్రైవేట్ వాడు దోపిడీ చేస్తున్నావు, వాని ఫీజు అన్న తగ్గిస్తావా? వాని కంట్రోల్ చేస్తావా? తిరుపతిరావు కమిటీ చేశాడు కేసీఆర్, 10 ఏళ్ళు ఆయన టైంపాస్ చేశాడు. ఆ తిరుపతిరావు కమిటీ ఏదో రిపోర్ట్ ఇచ్చింది, ఫీజులు ఇంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేయక, అది ఇంప్లిమెంటే చేయలేదే. కనుక నా పాయింట్ ఏంటంటే అవి ఎక్కడ అడ్రస్ చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటున్నాడు, గురుకులాలు ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు వేరే ఉంటే అవన్నీ క్లబ్ చేసి సమైక్యంగా ఉండే గురుకులాలని పెడుతున్నాడు. అంతే, విడివిడిగా ఉన్నా అని ఒకటి చేస్తున్నాడు. కానీ 4 లక్షల నుంచి 40 లక్షలకు పెంచుతున్నాడా? 40 లక్షల మందికి కూడా గురుకుల విద్య ఇస్తాడా? ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వద్దు? నాణ్యమైన విద్య పేదోడికి ఎందుకు ఇవ్వరు మీరు? ఇది కదా మార్పు అంటే. కనుక ఈ సమూల మార్పు దిశగా పోవాలి. మీరు ఇచ్చే సూచన సలహాలు వైద్యం అంటే మానవ వనరులు కదా. తెలంగాణలో ఉన్న పిల్లలు వీళ్ళే కదా భవిష్యత్తు. రేపు 20 ఏళ్ళ తర్వాత గొప్ప చదువులు చదువుకుంటే మిమ్మల్ని తలదంతారు కదా. ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా దయ్యాల కొంప అయింది కదా నీ కళ్ళ ముందర. ఇదే తెలంగాణ ఉద్యమానికి కేంద్రం కదా. నిరుద్యోగులతోటి బట్టలు సగం ఉండి సగం లేక చిరిగిపోయిన బట్టలతో ఉండే పేద పిల్లలు ఆడ యూనివర్సిటీలో దరిద్రం అంతా తాండవిస్తుంటుంది. రోజుకో ఉద్యమం చేస్తుంటారు వాళ్ళు. ఆ ఉద్యమం బలం ఒక్కటి తప్ప వాళ్ళే నీకు తెలంగాణ సాధించి పెట్టారు. వాళ్ళ గురించి మీ దగ్గర ప్లాన్ ఏముంది? ఎంత బడ్జెట్ ఇస్తున్నారు? ఇస్తారా? 100 కోట్ల 100 ఏళ్ళ ఉత్సవం చేసుకున్నది దేని కొరకు? కనుక బేసిక్ థింగ్స్ మీరు అడ్రస్ చేయకుండా ఉత్తగా ముచ్చట ఏదో కోటిలా పడి ఉన్న ఒక ఉమెన్స్ కాలేజ్ ఒకటి దొరికిందని దాన్ని ఉమెన్స్ యూనివర్సిటీ చేసేసినాం అని బోర్డు మారిస్తే అమ్మాయిలు బాగుపడతారా? బోర్డు కోటి ఉమెన్స్ కాలేజ్ అని పెట్టండి, దానికి చాకలి, ఐలమ్మ విశ్వవిద్యాలయం బోర్డు మార్చినంత మాత్రాన జరిగేది ఏందని అంటున్నా. కనుక ఇది కావాల్సింది. కనుక అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా కావాలి, ఉస్మాన్ యూనివర్సిటీ. మన కళలు కదా ఇవన్నీ కూడా. మానవ వనరులు బాగా జరగాలి. ఇవి జరగాలంత కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా మాటలతో చేసేది. ఆయన వదిలిపెట్టిన కొన్నిటికి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు కండక్ట్ చేసి బాగానే పర్వాలేదు, అవన్నీ నిర్వహిస్తున్నాడు ఆయన, ఉద్యోగాలు ఇస్తున్నాడు. కానీ ఇది కాదు, ఇది అంతం కాదు, ఇది బిగినింగ్ మాత్రమే. కొన్ని లక్షల ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. కనుక మీరు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తలేరు. ఇక్కడ విద్యార్థులు చదువుల గురించి పట్టించుకుంటలేరు. నారాయణ చైతన్య దోపిడీని మీరు ఆపుతలేరు. రోజొక పిల్లగాడు చస్తున్నాడు, రోజొక పిల్లగాడు కళ్ళ ముందర చస్తున్నారు, కొట్టుకొని చస్తున్నారు కదా, ప్రాణాలు పోతున్నాయి కదా. ఆ ప్రాణాలు పోయే చదువులకు తల్లిదండ్రులు పంపిస్తున్నారు మళ్ళీ లక్షలు కట్టి. ఏమీ ప్రభుత్వం చూస్తూ చోద్యం చూడండి కదా. ఆమె ఎవరో ఒక ఆమె ఉమెన్ కమిషన్ అంట, శైలజన నేరెళ్ళ శారద. ఆమె రోజు ఒక కాలేజీకి పోతుంది, ఫూట్ అని ఒక కెమెరా పెట్టుకొని పోతుంది. ఇదేంటి ఎలుకలు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి, హంగామా చేస్తుంది. ఆమె నేరెళ్ళ శారద చాలా పబ్లిసిటీ వచ్చింది. పనేమవుతుంది అని ఆమె ఇప్పటికీ సందర్శించి దాదాపు 3-4 నెలలు గడవడానికి వస్తుంది. నువ్వు చేస్తున్నది ఏంది? మనం ఇంతగానం ప్రచారం చేసినావు కదా, ఇట్లా ప్రచారం చేయాలంటే నేను కూడా చేస్తాను, అందరం చేస్తాం. అంటే వెళ్ళి ఇది ప్రాబ్లం అని అడుగుతారు కానీ కాలు మీద కాలు పూసుకొని వాళ్ళంతా 2 మాటలు తెలిసి మీ దుమ్ము దులుపుతాను నేను, అది ఏడుంది నీ దుమ్మంతా అట్లనే ఉంది కదా ఇప్పటికి కూడా. సత్యవాళ్ళు వస్తూనే ఉన్నాం కదా. నారాయణ వస్తున్నాడు, క్లోజ్ చేసేయండి, నారాయణ బంద్ పెట్టి పంపించేయండి. వాడు అవసరమా చదువు? ఇక్కడ నారాయణ చదువులు, చైతన్య చదువులు ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రాణం ఇచ్చే చదువులు కావాలి, ప్రాణం పోసే చదువులు కావాలి. అంటే ప్రాణాలు తీసే చదువులా కావాల్సింది? కేటీఆర్ ప్రభుత్వంలో కార్పొరేట్ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటివి ఇప్పుడు బార్డర్స్ పొలిమేర వరకు పోయినాయి కదా.
కనుక ఆదిలాబాద్లో ఉన్నాయి, ఇప్పుడు అలంపూర్లో ఉన్నాయి కదా. పెంచి పోషించాడు ఈ నారాయణ చైతన్యలను. కార్పొరేట్ విద్యను ఆపేస్తాను, తెలంగాణ పిల్లల ప్రాణాలు కాపాడుకుంటా అన్నాడు కేసీఆర్. 10 ఏళ్ళు చంపి పిల్లల్ని చంపాడు. ఈయన ఆపాడా ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి? ఈయన కూడా అదే బాటలో ఉన్నాడు. అరే సత్యవాణి తమాషా చూస్తున్నారు వీళ్ళు. నేరెళ్ళ శారద ఆ శారదను పంపించి హంగామా చేస్తున్నారు కానీ ఒక్క చావును ఆపినరా వీళ్ళు? యాక్షన్ అయితే లేదు. ఒక్క కాలేజ్ బంద్ చేసినా వీళ్ళు? ఒక్క కాలేజ్ బంద్ చేసినా? వీళ్ళ కమిషనే కదా. నేరెళ్ళ శారద మీరిచ్చిన స్క్రిప్టే చదువుతుంది కదా, డ్రామా చేస్తుంది కదా. ఇప్పుడు మరి ఈ డ్రామాలతో నడిపిస్తారా? పిల్లల ప్రాణాలు ఆపుతారా మీరు? మీరు ఒక కాలేజీలో ప్రాణాలు ఆపలేరు, సినిమా థియేటర్లకు సినిమా కాడ ప్రాణాలు ఆపలేరు, తమాషాలు చూసుకుంటూ కూర్చుంటారు. 1 year 10 years ఇది అంతా మేము చేసేసాము. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రేవంత్ రెడ్డి కేసీఆర్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. పొయ్యి మీదకి వెళ్ళి పెన్నం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డాం అంతే. కనుక పెన్నమొద్దు పొయ్యొద్దు, రోడ్డు మీద కూర్చుంటారు ప్రజలు. సో అలాంటి ఒక 1 year అని నేను అట్లా విశ్లేషిస్తున్నా.